ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గత కొంతకాలం నుంచి ఒక విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుందన్న విషయం తెలిసిందే. అదే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి. ఏకంగా 5 సార్లు ఐపీఎల్ టైటిల్స్ అందించి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను ఆ జట్టు యాజమాన్యం అర్ధాంతరంగా సారథ్య బాధ్యతలను తప్పించింది. ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి తమ జట్టులోకి తీసుకుని మరీ అతనికి కెప్టెన్సీ అప్పగించింది. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్లో ఎంత చెత్త ప్రదర్శన చేస్తూ పేలవ ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా అటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అవమానిస్తున్నాడంటూ ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ నాటికి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ లో కొనసాగుతారా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. 2024 ఐపీఎల్ సీజన్ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తప్పుకోవాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడట. హార్దిక్ కెప్టెన్సీపై రోహిత్ శర్మ పూర్తిగా అసంతృప్తితో ఉన్నాడట. ఇక ఈ విషయాన్ని ఒక ముంబై ప్లేయర్ చెప్పినట్లు పలు వీడియో కథనాలు తెరపైకి వచ్చాయి. అయితే వచ్చే ఏడాది జరగబోయే మెగా ఆక్షన్లో హిట్ మ్యాన్ పాల్గొంటారని తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే రోహిత్ శర్మను దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు భారీ ధర పెట్టు అవకాశం లేకపోలేదు. ఇలా ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి మరి ఏదో ఒక జట్టు రోహిత్ ని సొంతం చేసుకుని అతనికి కెప్టెన్సీ అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ పాండ్యా కెప్టెన్సీలో ఘోరంగా విఫలమవుతుంది. ఆడిన 3 మ్యాచెస్లో హ్యాట్రిక్ ఓటమి పొంది పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా అత్యధిక స్కోర్ ఇచ్చిన జట్టుగా కూడా ఒక చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. మరి వచ్చేడాది రోహిత్ శర్మ ముంబై జట్టుకి ఆడతారా లేదా వేరే జట్టులోకి వెళ్లిపోతారా అన్నది చూడాలి. అయితే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చి రోహిత్ శర్మకు అన్యాయం చేసిన ముంబై ఇండియన్స్ జట్టుకు వచ్చే సీజన్ లోపు బిగ్ షాక్ తగిలేలాగా ఉంది. 2025 ఐపీఎల్ టోర్నమెంట్ కంటే ముందు మెగా వేలం జరగనుంది. ఈ మెగా వేలం నేపథ్యంలో రోహిత్ శర్మ వేలంలోకి వెళ్లనున్నాడట. ఈ మేరకు హైదరాబాద్ జట్టుతో చర్చలు కూడా జరిగాయంట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.